హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మిల్ మేకర్ మంచూరియా అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. ముందుగా అయితే మిల్ మేకర్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట, డస్ట్ ఏం లేకుండా. తర్వాత మిల్ మేకర్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే హాట్ వాటర్లో అయితే వేసేసి 1 నిమిషం వరకు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా లేకుండా, అలాగే మరీ గట్టిగా లేకుండా మీడియంగా అయితే ఉంచుకోవాలన్నమాట ఉడకబెట్టుకుని. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో హాట్ వాటర్ అయితే వంపేసి కూల్ వాటర్ అయితే పోసుకుందాం. పోసుకుని చక్కగా గట్టిగా అయితే నీళ్ళేమీ లేకుండా, తడేమి లేకుండా చూసుకుని గట్టిగా అయితే పిండేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇందాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే కలుపుకున్నాం కదా, కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసి అయితే చక్కగా మిశ్రమాన్ని అయితే మనం కలుపుకున్నాం కదా, అందులోకి అయితే ఈ బాల్స్ వేసేసి చక్కగా పిండంతా పట్టేలాగా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అయితే బాండిల్లో నూనె వేసి కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డీప్ ఫ్రై, మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవనీయకండి, మరీ గట్టిగా అయితే అయిపోతాయి అనమాట. కొంచెం డీప్ ఫ్రై అయితే సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా, అవి ఎలాగో ఉడకబెట్టినాయి కాబట్టి అంత గట్టిగా అయితే ఉండవన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఒక బాండిల్ తీసుకుని అలాగే కొంచెం అయితే ఆయిల్ వేసుకుని వెల్లుల్లి తరుగు కొంచెం వేసుకుని మన ఇష్టం ఏ వెజ్ అయినా ఐటమ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆనియన్స్ అయితే 2 రకాలుగా అయితే వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అలాగే మా పిల్లలు చాలా బాగా తింటారనమాట. నేనైతే ఎక్కువ ఆనియన్స్ వేసాను. అలాగే మనకి స్పైసెస్ కోసం అయితే రెడ్ చిల్లీ, అలాగే గ్రీన్ చిల్లీ, సోయా సాస్, అలాగే వెనిగర్. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి నేనైతే నిమ్మకాయ అయితే పిండాననమాట టేస్ట్ కోసం. సో నేనైతే ప్రతి ఒక్కటి యూజ్ చేశాను అందులో. చూడండి, ఇంకా థిక్‌గా రావాలి కాబట్టి నేనైతే కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే వేసాననమాట. చూడండి, ఉడకబెట్టిన బాల్స్ అయితే ఇంక అందులో వేసాను, డీప్ ఫ్రై చేసిన బాల్స్. సో సూపర్‌గా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందంటే, నేను మిల్ మేకర్ మంచూరియా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు అయితే క్యాబేజ్‌తో చేశాను, గోబీ మంచూరియా కూడా చేశాను. సో ఇప్పుడు మాత్రం నేను మిల్ మేకర్‌తో మంచూరియా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా పిల్లలైతే అసలు ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారంటే తయారు చేస్తుంటే చాలా బాగుందనమాట. సో మీరు కూడా ఎలా తయారు చేస్తారో, ఇలాగే తయారు చేస్తారనేది మీరు ఒకసారి చూసుకొని, నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. మాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట పిల్లలైతే. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.